హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపతల పులుసు చేయబోతున్నాను. ముందుగా చేప ముక్కల్ని పసుపు వేసి దొడ్డుప్పుతో 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీసు వాసన రాకుండా ఒకసారి పుదీనాతో కడిగినాక ఒక పెద్ద చెంచాతో 2 చెంచాల కారం పొడి, అదే చెంచాతో 1 చెంచా ఉప్పు, అర చెంచా పసుపు, పెద్ద చెంచాతో ధనియాల పొడి, అదే చెంచాతో జీరా పొడి, పెద్ద చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, ఇదంతా వేసుకొని చేప ముక్కల్ని అంతా పట్టించిన తర్వాత రెండు చెంచాల నూనె వేసి బాగా కలపాలి. చేపతల తింటే చాలా మంచిది. పెద్దలకే ఇష్టం ఉండదు, ఇంకా పిల్లలు ఏం తింటారు, కానీ తినిపించాలి. దీనిలో విటమిన్ ఏ ఉండడమే కాకుండా రెటీనా హెల్త్ని కాపాడుతుంది. ఈ చేప ముక్కల్ని 1 చెంచా నిమ్మరసం వేసుకొని బాగా కలిపిన తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచాలి. కానీ చేపలు వండేటప్పుడు తినేటప్పుడు చాలామంది వాటి తలను పక్కన పెట్టేస్తుంటారు. నేను చేప ముక్కల్ని వదిలేసి మిగతా చేపతల పులుసు మాత్రమే చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి వెడల్పు ఉన్న గిన్నె పెట్టుకొని 3 చెంచాల నూనె వేసినాక ఉల్లిగడ్డ ముక్కలు బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ వచ్చాయి కదా, ఇప్పుడు 7-8 చేపతలలను చిన్న చిన్న తోకలు ఆయిల్లో వేస్తున్నాను. చేప పులుసు చేసేటప్పుడు స్పూన్ వాడకపోతేనే మంచిది, ఎందుకంటే 5 నిమిషాల్లో ఉడుకుతుంది కాబట్టి. స్పూన్ వాడితే ముక్కలు విరిగిపోతాయి. చాలామందికి చేపతల అంటేనే ఇష్టం ఉండదు, ఇంకా వాటి కళ్ళను చూసి తింటారా? కానీ చేప కళ్ళు తింటేనే కదా కంటి చూపు బాగుంటుంది. చేప కళ్ళలో విటమిన్ డి ఉంటుంది. సగం ఎండు కొబ్బరి వేంపిన తర్వాత గ్రైండ్ చేసినాక కొద్దిగా చింతపండు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ చేపతల ముక్కల్లో గ్రైండ్ చేసిన మసాలా వేసిన తర్వాత పెద్ద గ్లాస్ తీసుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి.